థ్యాంక్ యూ బ్రదర్. అందరం కూర్చుందాం. మరొకసారి ఎవరు లేచి తిరగద్దు. చిన్నపిల్లలను కూడా మీ బిడ్డల్ని మీ దగ్గర పెట్టుకోండి. నేను ఈ స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చేస్తా. ఎవరు తిరుగుతున్నా దెబ్బలే. బయట నుంచి వచ్చిన వారికి ఈ సమయము చులకనగా కనబడచ్చు, కానీ కన్నీటి ప్రార్థన చేసిన వారికి మాత్రమే ఈ సమయం యొక్క విలువ తెలుస్తుంది. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు లేచి తిరగకూడదు. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు ఇస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. యేసు సజీవుడు ప్రార్థనా సహవాసం యొక్క దైవజనులు సుందరం గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి, యాకోబానికి, అలాగే సునీలనికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఈ సాయంకాలం ఈ విధంగా ఈ కూడికలు ఏర్పాటు చేసుకోవడం. మీ దగ్గర బైబిల్ ఉంటే సామెతలు రాసిన గ్రంథము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుకుందాము. అన్న ఆల్రెడీ ప్రార్థన చేశారు కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాము. అన్న చదువుతున్నారు. అందరం కూడా కలిసి కొంచెం గట్టిగా చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము చదవగలిగిన వాళ్ళందరూ కూడా చదువుకుందాం గట్టిగా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండునుగాక. కొంచెం గట్టి చెప్దాం. హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము. ఈరోజు క్షేమము, సురక్షితము, ఆశీర్వాదము, ఆనందము, ఆరోగ్యము, ఈ లోకంలో నుండి కాపాడబడడం, మీరు మీ కుటుంబము జీవించినంతకాలం కృపాక్షేమాలు మిమ్మల్ని వెంబడించాలంటే యేసయ్యలోకి రావాలి. యేసు నామములో. కొంచెం వెనకోళ్ళు కూడా కుర్చీలో కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే ఆయనే బలమైన దుర్గము, ఆయనే మనల్ని కాపాడువాడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు. నువ్వు నిద్రపోతావు, ఆయన నిద్రపోడు. అందుకే ఉదయం లేస్తావు. కొట్టు చప్పట్లు యేసు రక్తం ఇచ్చేయం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నా యొక్క సువర్తమానం ఈ యేసు సజీవుడు అనేటువంటి ఈ ఆశ్రయపురము అనుకుందాం. ఈ రాత్రి వరకు 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 15వ సంవత్సరంలోనికి విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఈ ఆశ్రయపురములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, దీవిస్తాడు, నడిపిస్తాడు. యేసు నామములో. ఊనిగుంట ప్రాంతానికి 14 సంవత్సరాల క్రితమే ఆశ్రయపురమును తీసుకొచ్చిన యేసయ్యకి చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం మనం అందరం కూడా. హల్లెలూయా. యేసులోనే ఆనందం, యేసయ్యలోనే సంతోషం. ఇందాక అన్న పాడాడు కదా, నువ్వు ఉంటే నాకు, నీ వెంటే నేను. కానీ భలే పాడుతాం. సినిమాలు వెంట పరిగెడుతుంటాం, సీరియల్ వెంట పరిగెడుతుంటాం, పాపాల వెంట పరిగెడుతూ ఉంటాం. అబ్బాయిలు అయితే ఇంకా హద్దు పొద్దు లేదు, అమ్మాయిల వెంట పరిగెడుతూ ఉంటారు. లయన్లు వాళ్ళు లైన్ వేస్తూ ఉంటారు. లైన్ అంటే తెలుసు కదా, సింహాలు అన్నమాట, వీధి సింహాలు వాళ్ళు. లయన్ అంటే ఏంటంటే సింహమే కదా, గ్రామ సింహాలు అన్నమాట వాళ్ళు. యేసు వెంట పరిగెడితే నిన్ను తలగా చేస్తాడు. ఈ రాత్రి యేసు ప్రభువారి యేసు నామములో యేసులోని ఆశీర్వాదం ఉన్నది. యేసయ్యలోని నీకు శాంతి దొరుకుతున్నది. నువ్వు ఎంత పరిగెత్తినా, లోకమంతా సంపాదించుకున్నా పోయేది నరకానికే. కానీ యేసయ్యలో ఉండగలిగితే పేద లాజరు వెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు నిన్ను పరలోకంగా తీసుకొని వెళ్ళడానికి దేవదూతలు వస్తారు ఊనిగుంట పొలానికి. యేసు నామములో. బాగా కొట్టవమ్మ చప్పట్లు నవ్వుతూ కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు దగ్గర ఏమీ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఆరోగ్యం కూడా లేదు. కుక్కలు వచ్చి ఆయన గాయాల్ని నాకుతూ ఉన్నాయి.
కానీ లాజరు చనిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారు? 2 దేవదూతలు వచ్చారు. ఈ రాత్రి యేసులో ఉన్న వాళ్ళ కొరకు ఆకాశం నుండి భూమి మీదకి దేవదూతలు దిగుతారంతే యేసునామములో. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే భక్తుడు ఏం చెప్తున్నాడు? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడని చెప్పి సొలొమోను మహాజ్ఞాని, చాలా జ్ఞానవంతుడు, అనుభవంతో చెప్తున్నాడు. అన్నీ అనుభవించి చెప్తున్నాడు ఆయన. యేసు లేకపోతే అంతా సున్నా, వ్యర్థంలో వ్యర్థమని చెప్పాడు ఆయన. దేవుడు లేని నీ జీవితం వ్యర్థమని చెప్పింది ఆయనే. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఏం చెప్పలేదు హల్లెలూయా అని? దేనికి హల్లెలూయా? 1000 మందిని పెళ్లి చేసుకున్నందుక. కొంచెం ఆలోచించండి. హల్లెలూయా. 1000 మందిని పెళ్లి చేసుకున్నాక ఆయన ఏమన్నాడంటే, గయ్యాలైన భార్యతో ఇంట్లో పడుకోవడం కంటే ఏసీలో మిద్ది మీద వెళ్ళి ముడుచుకొని పడుకోవడం మేలురా, ఆడవాళ్ళకి ఒక దండం అని చెప్పాడు ఆయన. ఆయనకి 1000 మందిని చేసుకుంటే అర్థమైంది, మాకు ఒకరితోనే అర్థమైంది. కొట్టాల మగవాళ్ళు చప్పట్లు, అర్థమైన వాళ్ళు. మీరెందుక మీతో తలకాయ నొప్పి అంటుంటే మీకు అర్థం కాదు, ఏం కాదు. చెప్పాలా గట్టిగా హల్లెలూయా. మరొకసారి చెప్పండి. భర్తని ఏపుకొని తినేవాళ్ళు హల్లెలూయా చెప్పాలా? నమ్మేశా, మీరందరూ మంచోళ్ళే, నమ్మేశా. నేను నమ్మను. ఆయన చాలా జ్ఞానంతో ఈ మాట రాశాడు. చాలా తెలివైనటువంటి వాడు, దేవుని చేత సాక్షాత్తు జ్ఞానమును పొందుకున్న వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? యెహోవా బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశిస్తే, పరిగెత్తితే సురక్షితంగా జీవిస్తాడు జీవిత కాలమంతా కూడా. ఈ రోజుల్లో నువ్వు కాపాడబడాలి, నీ బిడ్డలు కాపాడబడాలి, భర్త కాపాడబడాలి, కుటుంబం కాపాడబడాలి, కుటుంబం చుట్టూ కంచి వేసుకోవాలి. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి బిడ్డల్ని పాడు చేద్దామని తిరుగుతున్నాడు. అపవాది కాలు నీ ఇంట్లో పడకుండా ఆపగలిగే వ్యక్తి యేసు ప్రభువారు మాత్రమే. భూమి మీద ఆకాశంలో కూడా ఆయనే. ఏసైకి కొట్టండి చప్పట్లు. నాకు కాదు కదా, యేసు బాబుకి కాదు కదా. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుడు మీ ఇంటి చుట్టూ కంచి వేయునుగాక. నీ బిడ్డల దారి తప్పకుండా కాపాడేది ఆయనే. నీ కూతురు మనసు పాడవకుండా కాపాడేది ఆయనే. నీ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు కూడా ఆయనే. ఆయన నామమునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నా 2 చేతులు ఎత్తి మీకు మనవి చేస్తున్నా, యేసయ్యలోనికి రండి. ఇదే మతం మారడం కాదు, లేదంటే ఇంకేదో చేయడం కాదు. నువ్వు నీ కుటుంబము భూమి మీద ఆనందంగా ఉండడమే. ఆయనలో కానీ ఉన్నట్లయితే భూమి మీద ఆనందంగా ఉంటారు. చనిపోయాక పరలోకంలో కూడా ఉండేటట్టు కృప పొందుకుంటారు యేసునామములో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ ఆశ్రయపురం అనేటువంటి మాట యేసు ప్రభువే. ఆయనలోనే మనకి క్షేమం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు యెహోషువని పిలిచి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. ఈరోజు రేపు ఈ అధ్యాయం మీదే మనం ధ్యానం ఉంటుంది. దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆ ప్రకటన గ్రంథం పక్కనే ఉంటుంది యెహోషువ గ్రంథం. తొందరగా తీయండి. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి మనం 2 మాటలు చదువుకొని మనం ముందుకెళ్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనకి సహాయం చేయను కాక. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తెలియక ఏ పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను, ఆశ్రయపురము అనండి అందరూ కూడా, ఆశ్రయపురము అనండి అందరూ కూడా. ఇంకొకసారి అనండి, దాని ముందు యేసు సజీవుడు అని పెట్టండి. పూర్తిగా చెప్పండి. వెరీ గుడ్. ఇంకొకసారి చెప్పండి. యేసు సజీవుడని ఆశ్రయపురమును 14 సంవత్సరములకు క్రితమే సుందరం పాస్ గారి చేత దేవుడు ఇక్కడ కట్టాడు యేసునామములో. ఆయన గట్టి చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది ఊనిగుంటకి ఆశ్రయపురము? ఆశ్రయపురం అంటే ఏంటో నేను కొంచెం మీకు వివరంగా తెలియజేస్తాను. జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇందాక మనం చెప్పుకున్నాం, యేసయ్యలో ఉంటేనే కాపుదల, యేసయ్యలో ఉంటేనే క్షేమం, యేసయ్యలో ఉంటేనే ఏ కీడు జరగకుండా కాపాడబడతాం, యేసయ్యలో లేకపోతే ప్రమాదం అని చెప్పి. పూర్వకాల దినాల్లో, యేసయ్య రాని దినాలలో దేవుడు ఏం చెప్పాడంటే యెహోషువని పిలిచి, నువ్వు ఈ యెరూషలేము ప్రాంతంలో 6 ఆశ్రయపురములను ఏర్పాటు చేయి.
ఎవరైతే ప్రమాదానికి లోనయ్యారో, ఎవరికైతే క్షేమం కావాలో, ఎవరైతే ఆనందంగా ఉండాలనుకున్నారో వాళ్ళందరూ ఆశ్రయ పొలంలో అడుగు పెడితే చాలు, ఇక గడప దాటి కీడు లోపలికి రాకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం యేసులో ఉండాలి. కానీ పూర్వకాల దినాలలోనే 6 ఆశ్రయపురములను కట్టాడు దేవుడు, యెహోషువ చేత కట్టించాడు. ఏం చెప్పాడంటే ఆయన, జాగ్రత్తగా కొంచెం వినండి నా వైపు చూస్తూ, ఎవరైనా పూర్వకాల దినాల్లో ధర్మశాస్త్రం అని ఉండేది మనకి, ఎవరైనా మన పళ్ళు రాలగొడితే మనం కూడా వెంటనే పళ్ళే రాలగొట్టాలి. ఎన్ని రాలగొట్టారో అన్నీ రాలగొట్టాలి. అమ్మ ఎక్కువ రాలగొట్టకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది పూర్వకాలం. మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాం. వాళ్ళు రాలగొడితే మనం కూడా రాలగొడుతున్నాం. పూర్వకాలంలో అలా ఉండేది. ఎవరైనా ఒక వ్యక్తిని చంపేస్తే ఈ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని చంపడం. పంటికి పన్ను, చెప్పండి గట్టిగా, పంటికి పన్ను, కంటికి కన్ను అన్నమాట. అలాగుండేది పూర్వకాలపు దినాలలో. ఇప్పుడు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నాడు, పాపం తెలియకుండా ఓ పెద్ద రాయి పడిపోయి పక్క వ్యక్తి మీద చచ్చిపోయాడు. ఈ వ్యక్తి తెలియకుండా చేశాడు పాపం. కానీ ఇప్పుడు వాడు చచ్చిపోయాడు కాబట్టి వాడి బంధువులు ఏం చేస్తారు, వీడిని చంపడానికి పరిగెడతారు. చాలా మంచి దేవుడు ఏం చేశాడంటే, వీడికి తెలియక చేశాడు కాబట్టి, తెలియక వాడిని చంపేశాడు కాబట్టి వాడి బంధువులు అందరూ చంపడానికి వస్తారు. ఎందుకంటే అర్థం చేసుకోరు, మా వాడిని చంపేశాడని పరిగెడతారు. ఈ వ్యక్తి ఏం చేయాలి, పరిగెత్తుకుంటూ ఎక్కడైతే దగ్గరలో డాష్ ఉన్నదో, ఖాళీలు పూరించండి, గట్టిగా చెప్పాలా, పట్టుకున్నారు బాగా. హల్లెలూయా. ఎక్కడైతే దగ్గరలో ఆశ్రయపురం ఉన్నదో ఆ ఆశ్రయపురంలో కానీ పరిగెత్తగలిగితే, దాంట్లోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళ బంధువులు ఆ వ్యక్తిని తాకడానికి కూడా వీలు లేదు. యేసు నామములో చప్పట్లు కొట్టి వందనాలు చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ ఆశ్రయపురంలో ఈరోజు ఎలాగైతే యేసు సజీవుడు ఆశ్రయపురంలో సుందరం గారు ఉన్నారో, అలాగే ఆనాడు ఆ ఆశ్రయపురాలలో యాజకుడు పాస్టర్ గారు ఉంటారు. ఇక ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, పాస్టర్ గారు నేను ఇలా జరిగింది, తెలియక జరిగిపోయింది, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు హక్కును చేర్చుకుంటారు. ఎవరైతే వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నారో వాళ్ళు గడప దాకా మాత్రమే రాగలరు, లోపలికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఒక ఆశ్రయపురాన్ని కట్టాడు ఆ రోజుల్లోనే. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దీనిని మనం ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే, తప్పు చేసి లేదా ప్రమాదం జరిగి ఒక వ్యక్తిని చంపేసి కూడా నువ్వు ఆశ్రయపురంలోకి పరిగెత్తగలిగితే నీకు ఏ కీడు రాకుండా ఆశ్రయపురంలో నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు క్షేమంగా ఉండగలవు. ఈరోజు కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి, యేసులోను ఉండగలిగితే, యేసయ్యతోను ఉండగలిగితే ఎన్ని తప్పులు చేసినా తెలియక సైతాన్ని నిన్నేం చేయలేడు. ఎందుకంటే ఆయనలో ఉన్న నీకు వాడు ఏ హాని జరిగించలేడు. యేసునామంలో యేసులో ఉన్నవాళ్ళు సింహాల బోనులోకి వెళ్ళినా ఏం కాదు. చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా అని. యేసులో ఉన్నవాళ్ళు అగ్నిగుండంలో కూడా సంచరించగలరు. యేసునామములో హల్లెలూయా. యేసులో ఉన్నవాళ్ళు గాఢాంధకారపు లోయల్లో కూడా సంచరించగలరు. హల్లెలూయా. ఎందుకని సింహాలు ఏం చేయలేకపోయాయి, ఎందుకని అగ్ని ఏం చేయలేకపోయింది, ఎందుకంటే వారు ఎవరిలో ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తాడు, 11:34 అగ్ని బలమును చల్లార్చిరి అని రాశాడు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏం బలమును చల్లార్చాడు దేవుడు, అగ్ని బలమును చల్లార్చాడు. వాళ్ళని విసిరేసిన వాళ్ళు కాలిపోయారు అగ్ని బలము చేత. కానీ లోపలికి వెళ్ళిన వీళ్ళకి ఏం కాల. అంత లోపల దేవుడు ఏం చేశాడంటే అగ్నికున్న బలాన్ని ఇలాగా తగ్గించాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నువ్వు యేసులో ఉంటే నీ కష్టాలని కొంచెం సౌండ్ తగ్గిరా అంటాం కదా, అలాగా కష్టాలు తగ్గించే ఏకైక వ్యక్తి పేరు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కొట్టు కొట్టు బాగా, యేసయ్యకి మహిమ కలగాల, బాగా కొట్టాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టిన వాళ్ళకి కొంచెం కష్టాలు పెంచునుగాక ఆయన. ఈ రాత్రి మీ భార్య మిమ్మల్ని కొట్టునుగాక. కష్టాలు పెరగాల. యేసులో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన, తిప్పు గట్టిగా, యేసునామములో తిప్పు. ఈ రాత్రి తిప్పమంటున్నా, కొట్టమల్లాక చేయి పెట్టండి. ఏం చేస్తాడు ఆయన, అగ్ని బలమును ఏం చేశాడు. ఆయనకు ముందు ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో ఇద్దరిద్దరు పట్టుకున్నారు. ఈ రాజుగారు ఏం చేశారంటే 7 అంతలు పెంచాడు. సైతానుగాడు రాజు. ఏం పేరు ఆ రాజుగారి పేరు, ఎన్ని అంతలు పెంచాడు, 7 అంతలు పెంచితే ఇసిరేసిన వాళ్ళు పోయారు, కాలిపోయి బయట ఉన్నోళ్ళు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఏం కాల. ఏమెందుకు కాలలేదంటే పైన ఆయన ఇట్టా తిప్పాడు, కింద ఉన్నాడు ఏం చేశాడు,
పైన ఉన్న ఆయన ఏం చేశాడు? కింద ఉన్నోళ్ళు ఎంత తిప్పినా నీ కుటుంబం మీద ఆయన ఇట్ట తిప్పుతూ ఉంటాడు, ఇట తిప్పుతూ ఉంటాడు, ఇట తిప్పుతూ ఉంటాడు. యేసు నామములో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ ఇళ్లల్లో ఉన్న ప్రతి సైతాను శక్తులకు ఉన్న బలాన్ని నా దేవుడు ఇలా తిప్పబోతున్నాడు కిందకి. యేసు నామములో ఆయన అనారోగ్యానికి ఉన్న బలమును తిప్పబోతున్నాడు యేసు నామములో. నీ ఇంట్లో పనిచేసిన సైతాను శక్తులను తిప్పబోతున్నాడు యేసు నామములో. నమ్ముట నీ వలనైతే ఈ రాత్రి పొందుకో స్వస్థత యేసు నామములో. కొట్టు యేసేకు వందనాలని చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా సముద్రంలోనికి మనం వెళ్ళామనుకోండి, ముంచేసే బలము కలిగింది సముద్రం. కానీ పేతురు అన్నాడు, అయ్యా ఒక్కసారి నడిచి రావాలని ఉంది, ఏమనుకోబాక అన్నాడు. వచ్చే నడుచుకుంటా అన్నాడు అంతే. ముంచేసే సముద్రానికి ఉన్న బలాన్ని ఆయన అలా తిప్పేస్తే సముద్రం ముంచలేకుండా పోయింది. ఒక మానవుడు నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు యేసు దగ్గరికి, యేసు నామములో. నువ్వు ఈరోజు యేసే దగ్గరికి వచ్చే వ్యక్తివైతే, మందిరానికి వచ్చే వ్యక్తివైతే, నిన్ను ముంచేయాలనుకున్నటువంటి వాటి మీద కూడా నడిపించేసే శక్తి కలిగిన దేవుడి పేరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. చప్పలు కొట్టి వందనాలు చెప్పగలరా? హల్లెలూయా అని కూడా చెప్పండి గట్టిగా. మీ అత్త బాగా పెంచుతుందేమో, ఏం చేద్దాం మనం? చంపేద్దాం ఆమెని. ఓ పాస్టర్ గారు పాప నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నాడంటే, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఒక ఇద్దరు విశ్వాసులు, వాళ్ళు చచ్చిపోవాలని ప్రార్థన చేయమన్నాడు ఈరోజు ఉదయమే. అయ్యా నీకు వందనాలయ్యా, ఆ ప్రార్థన ఏందయ్యా? యేసు ప్రభువు కూడా ఆయన కొడుతున్న వాళ్ళని ఏమన్నాడు? తండ్రి. పాస్టర్ గారు ఏమంటున్నాడు? ఇంకొక భాషలో వేసేయమంటున్నాడు వాళ్ళిద్దరిని, నువ్వు సపోర్ట్ చేయమంటున్నాడు నన్ను. ఆయన చేసే పాపంలో నాకు కూడా పాలిభాగస్తులు ఇస్తున్నాడు ఆయన. అయ్యా అట్లా చేయలేము, కావాలంటే ఏం చేద్దాం? తిప్పండి. చేతులు ఏమైపోయాయి మీ చేతులు? లేకుంటే మీ అత్త కొడుతుంది ఈ రాత్రి, మరి మీ ఇష్టం. మీ అత్త దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి యేసు నామములో ఇట్టను. ఏంది మీద అంటది? ఏం లేదులే, చూడు కావాలంటే తగ్గిపోద్ది మీ అత్త, గర్వం అణచబడుతుంది, నోరు పడిపోదు, తగ్గతుంది. ఉండని మీ అత్తనే. మీ అత్త ముందే భోజనం ఏర్పాటు చేసే దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు యేసు నామములో. ఈ మందిరంలో ఉన్నావు నువ్వు, ఆశ్రయపురంలో ఉన్నావు నువ్వు, ఆశ్రయపురానికి పరిగెత్తుకుంటూ వచ్చావు నువ్వు. ఈ పురంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ధన్యత ఏంటో తెలుసా? బయట ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ కష్టాలు ఉంటాయి, చాలా ఎక్కువ శ్రమలు ఉంటాయి, నువ్వు కూడా అగ్నిలో ఉంటావు. కానీ అది నిన్ను ఏం చేయకుండా దానికి ఉన్న బలాన్నంతా తగ్గించేస్తాడు నీ వెనక ఉన్న దేవుడైన యేసు ప్రభు వారు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్తానే ఉండాలా. నాకు కాదు కదా యేసయ్యకి కొట్టమా, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ. అప్పుడప్పుడా? మరి ఏం మీరు అప్పుడప్పుడు కొడుతున్నారు? హల్లెలూయా. 10 తంతుల సితారా మంది, ఇది కాదు సితారా, 10 ఏళ్ళు కొడుతుండడం. ఈ చప్పట్లకే సైతాను పారిపోవును గాక యేసు నామములో. ఈ రాత్రి విడుదల కలగడానికే ఈ మీటింగ్. హల్లెలూయా. యేసులో ఉన్న వాళ్ళు అగ్నిలో ఉన్నా ఏం కాదు, ఎందుకంటే అగ్నికి ఉన్న బలాన్ని చల్లార్చే దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు. 7 అంతలు పెంచే వాళ్ళు ఉన్నాయి ఊనిగుంటలో, నీ కుటుంబం మీద, నీ భర్త మీద, నీ మీద. ఎన్ని కష్టాలైనా రాని అన్నిటికున్న బలాన్ని ఏం చేస్తాడు దేవుడు? తిప్పాల. ఈ రాత్రి అన్ని తగ్గించబడునుగాక. మీకు తెలుసు కదా పౌలు గారు 28వ అధ్యాయం అపోస్తులు రాసిన కార్యములో ఆయనకి పాము సర్పము కాటేసింది. పక్కనున్న ఆయన శత్రువులు అనుకున్నారు, అయిపోయాడు ఈ రాత్రి, చచ్చిపోయాడు వీడు, ఈ విష జంతువు ఇతను విడిచిపెట్టలేదు, ఖచ్చితంగా విషం ఎక్కి చచ్చిపోద్ది అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఆ విష సర్పాన్ని అగ్నిలో జాడించేశాడంట, కాటేసింది, విషం ఎక్కింది. కానీ యేసుప్రభు ఏం చేశాడు? తిప్పాల. విషానుకున్న బలాన్ని ఏం చేశాడు? ఏమన్నాడు? మీరు హానికరమైనవి తాగుతారు, మీరు పాముల్ని తొక్కుతారు, శత్రువు బలమంతటి మీద అధికారాన్ని ఇస్తున్నా మీకు అన్నాడు మన దేవుడైన యేసు ప్రభు వారు. కొట్టు గట్టిగా యేసయ్య వందనాలు అని కూడా చెప్పండి నోటితో గట్టిగా. హల్లెలూయా అని కూడా చెప్పాలా? హల్లెలూయా. ఇవన్నీ పురంలో ఉన్నోళ్ళకమ్మా. యేసు సజీవ పురంలో ఉన్నోళ్ళకి, బయట ఉన్నోళ్ళు కాదు. బయట వాళ్ళు తొందరగా పోతారు, బయట ఉంటే అయిపోతావు. ఎక్కడున్నోళ్ళకి ఇవన్నీ భాగ్యము. బయట అపవాది తిరుగుతున్నాడు, దొరికావా చంపేస్తాడు. కానీ లోపల ఉన్నావా? కష్టాలు రావని నేను చెప్పడంలా, బాధలు రావని నేను చెప్పడంలా, అనారోగ్యాలు రావని నేను చెప్పడంలా. ఏమొచ్చినా తిప్పే దేవుడు ఉన్నాడు. కొట్టు గట్టిగా యేసు రక్తమే జై. ఈ రాత్రి నీ భార్య నసని దేవుడు తగ్గించునుగాక. ఆనందపడండి భర్తలందరూ కూడా. హల్లెలూయా. ఈ రాత్రి నీ భార్య, నీ భర్త యొక్క శాడిస్ట్ తనాన్ని తగ్గించే దేవుడు ఉన్నాడు. బతుకు సావుబాక. ప్రభువా వీడికున్న గర్వాన్ని కొంచెం తిప్పు నాయన, తిప్పు నాయన.
సైతాన్ ఏం చేస్తుంటాడు? ఎన్నంతలు పెంచాడు? ఏం కాల. ఎన్నంతలు పెంచాడు? ఏమైనా అయిందా? వెంట్రుకు కూడా కాలని రాసి ఉంది బైబిల్లో. కొట్టవమ్మ చప్పట్లో, యేసు రక్తమే జయ. రావయ్యా యేసులోకి, భాగ్యం పొందుకో. నాకేం కష్టాలు లేవని చెప్పడంలే, నాకు అవమానాలు లేవని చెప్పడంలే. మీ ముందు నిలబడిన నేను ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు పడినోండి. అయినా సావకుండా ఎందుకు బతుకున్నానంటే అన్ని కష్టాలు బయట ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ కనపడ్డాయి. నాకు తెలుసు రహస్యం. మా ఇంట్లో మా అమ్మ, నా భార్య, అత్త బాగుంటుంది. ఇల్లు పరలోకం లాగుంది. తిప్పే దేవుడు ఉన్నాడు మనకి. కొట్టు గట్టిగా, ఈ రాత్రి అద్భుతం మీకు కూడా జరుగునుగాక, మీకు కూడా జరుగునుగాక. హల్లెలూయా. మనకి ఆర్థిక ఇబ్బందులే, మనం చాలా పేదరికం, అయినా కూడా సమస్య లేదు. ఎప్పటికప్పుడు అందించే దేవుడు ఉన్నాడు యేసు నామములో. కాకులు ఆహారాన్ని తెస్తాయా? తీసుకుపోతాయా? తీసుకుపోయే వాటి చేత తెచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభువు వారు. ఏం పంపించాడు కాకుల చేత? ఆయన మాంసమును రొట్టిని. ఆశ్రయపురంలో ఉన్న వాళ్ళకి దొరికి ఆశీర్వాదాలు అవి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అమ్మాయి వెంట తిరగబాగు తమ్ముడు, అన్నీ తీసుకుపోతుంది. చెప్పాలి, అబ్బాయిలు చెప్పాలా? ఏమీరు వాళ్ళు. అక్కోళ్ళు అనుకు బాధపడపాకండి అమ్మాయిలు అందరూ. మీరంటే నాకేం బాధ లేదు. అబ్బాయి ఏమీడు. నువ్వు యేసులో ఉంటే పోగొట్టుకుని కూడా పొందుకుంటావు ఈ రాత్రి యేసు నామములో. ఆశ్రయపురంలోకి పరిగెత్తాలి ఈ రాత్రి. అగ్ని బలమును చల్లార్చిరి అనండి గట్టిగా ఒకసారి అందరూ కూడా. అగ్ని బలమును ఏం చేశారు ప్రియులారా? నాకు తెలిసిన ఒక వ్యక్తి హాస్పిటల్ పాలైపోయాడు, చాలా అనారోగ్య పాలైపోయాడు. సోలొమోన్ ఆయన పేరు. నవాబ్పేటలో ఉంటాడు. అడ్రస్ చెప్తున్నా, పేరు చెప్తున్నా, వివరాలు చెప్తున్నా, కనుక్కుంటారని, నిజమని నమ్మాలని చెప్తున్నా. వాళ్ళ భార్య అన్న మాటలు చేయి దాటిపోయింది. పాస్టర్ గారు, ఈ డాక్టర్ ఏం చెప్పారంటే ఆయనకి అన్ని రక్త కణాలు తగ్గిపోయాయి, ఇక ప్రాబ్లం ఇంకేం లాభం లేదు, తీసుకెళ్ళిపోమంటే బాడీ సహకరించట్లేదంట అని చెప్పాను. నారాయణ హాస్పిటల్లో 20 మంది బంధువులు బయట ఏడుస్తున్నారు. మేము అప్పుడే వెళ్ళాము. మా సంఘస్థుడే. కొంచెం తాగుతూ ఉంటాడు. లైవ్లో కూడా చెప్తున్నా నేను, నిజం కాబట్టి. తాగుతాడు, దేవుళ్ళు లేనోడు. కొంచెం నేను వెళ్ళి ఆయన ఇలాగే బెడ్ మీద ఉంటే, ప్రభువా దయచేసి ఈయన్ని రక్షించండి, స్వస్థపరచండి, మాకు చాలా ఇష్టం ప్రభువా, కృప చూపించండి అని ప్రార్థన చేసి బయటకు వచ్చాక వాళ్ళ కొడుకు వెళ్ళాడు బ్లడ్ ఇవ్వడానికి కణాల కోసం. వెంటనే అటెండర్ బయటకు వచ్చి వాళ్ళ కొడుకుని బ్లడ్ ఇవ్వద్దని చెప్పండి, ఇప్పటి వరకు పెరగని కణాలు పెరగడం ప్రారంభమయ్యాయి అని చెప్పింది అటెండర్. నేను నిజం చెప్తున్నా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజు కూడా సజీవంగా ఉన్నాడు దేవుడు. నీ ప్రార్థనలు వింటాడు దేవుడు. నువ్వు ఆయనలో ఉంటే, ఆయన నీలో ఉంటే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి ప్రతిదినం కూడా యేసు నామములో. దేవుడికి మహిమ కలుగునుగాక. చచ్చిపోతాడని చెప్పిన ఆ వ్యక్తి ఈరోజు మరలా దేవుడి దగ్గరకు వచ్చాడు. హ్యాపీగా జీవిస్తున్నాడు. ప్రతి అనారోగ్యం పోయింది. ఏం జరిగింది? దేవుడు మన ప్రార్థనలు విని ఏం చేశాడు? క్యాన్సర్ని ఈరోజు దేవుడు తగ్గించునుగాక. నీవు అనుభవిస్తున్న బాధలన్నిటికున్న బలాన్ని దేవుడు తగ్గించునుగాక. ఏ శత్రువు బలమైతే మీ ఇంట్లో పని చేస్తుందో బాగా పట్టుకో ఈ మాట. ఏ శత్రువు అయితే విపరీతంగా దాడి చేస్తున్నాడు నీ వ్యాపారం మీద, ఏ శత్రువు అయితే బలంగా నీ బిడ్డల మీద పని చేస్తున్నాడు, ఏ శత్రువు అయితే నీ భర్త మీద పని చేస్తున్నాడో, యేసు నామములో నువ్వు ఒక మాట చెప్పు ఈ రాత్రి, ప్రభువా నిన్నే నమ్ముకున్నా, దయచేసి సహాయం చేయి ప్రభు అంటే ఆ సమస్యకున్న బలమంతటిని తీసి పారవేసే దేవుడు యేసు ప్రభు వారి ఈ రాత్రి యేసు నామములో. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు అంతటి వాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను స్వస్థపరచండి ప్రభు అని బ్రతిమిలాడాడు. నాకు ఒక ముళ్ళు ఉంది అంటే జబ్బు, భయంకరమైన వ్యాధి ఉంది ఆయనకి, దాన్ని తగ్గించమని చెప్పి వెళ్ళి అడిగాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు. గట్టిగా చెప్పండి, నా కృప నీకు. అది చంపేసింది ఆ పౌలు గారిని. అది చంపేసింది ఆ పౌలు గారిని. ఏం చేయలా, అలా తిప్పి అలా పెట్టాడు లోపల అంతే. భయపడబాక ఈ రాత్రి. ఆయన అలా తిప్పి అలా పెడతాడు ఇంట్లో. అలా ఉండని, అది నిన్నేం చేయలేదు యేసు నామములో. వీళ్ళని బయటికి తీశాడు. సింహాల బోన్లోకి వేసిన దానియేలుని బయటికి తీసి, దానియేలు మీద ఎవరైతే నిందలు మోపారో 120 మంది కుటుంబాలని ఆ గుహలోకి వేస్తే వాళ్ళు పైన ఉండగానే సింహాలు ఎగిరి పట్టుకొని వాళ్ళ ఎముకలను కూడా పిప్పి చేశాయంట. మరి దానియేలు ఎందుకు ఏం చేయలేకపోయాయి? ఏం చేశాడు? చెయ్యొద్దండి కొంచెం. మళ్ళా ఆయన మామూలు స్థితికి ఇచ్చేసాడు.
ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. శత్రువులు కూడా పరిగెత్తుకొని మన కోసమని పరిగెత్తారు, అమాయక చక్రవర్తులు పాపం. మళ్ళీ ఏం చేశాడు ఆయన? నీ కోసమే తెరుస్తాడు ద్వారాలని చెప్తున్నా ఈ రాత్రి. హల్లెలూయా. ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. అరణ్యములో త్రోవ కలుగు చేసే దేవుడికి స్తోత్రాలు కలుగునుగాక. సముద్రములో త్రోవ కలుగు చేయు దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు చెప్తాం ఈ రాత్రి. మీ జీవితం సముద్రంగా, ఎడారిగా, ఎరుకో గోడగా, అడ్డు బండగా ఉందేమో, ఈ రాత్రి ద్వారాలన్నీ తెరవబడునుగాక యేసు నామములో. ఏం భయపడద్దు, నువ్వు ఆరాధిస్తూ ఉండగా, దేవుడికి స్తోత్రాలు చెప్తుండగా చెరసాల పునాదులు కదిలిపోతాయి కానీ గోడలు పడవు. అది అద్భుతమైన దేవుడి కృప. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఉండాలా, ఆశ్రయపురములో ఉండాలి. హల్లెలూయా. మొదటి పాయింట్ జాగ్రత్తగా వినండి. ఈ ఆశ్రయపురాలు ఎన్నని చెప్పుకున్నాం మనం ప్రియులారా? 6. గట్టిగా చెప్పండి. 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేసింది ఎవరు? యేసు ప్రభువే, యెహోవా దేవుడే. మొదటి వచనం చదువుతున్నా, 24వ అధ్యాయము 20వ అధ్యాయం, క్షమించండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తెలియకే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను అనండి గట్టిగా. దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. చప్పట్లు కొట్టి వందనాలు చెప్తాం దేవుడికి. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆశ్రయపురములను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. దేవుడే అంటారు కొంచెం గట్టిగా. ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు కట్టమని చెప్పారు? దేవుడు ఎంత మంచోడు, ఆయన హృదయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం తప్పు చేసి ఏ వ్యక్తి అయితే ఇంకొక వ్యక్తిని చంపేశాడో, పొరపాటున చంపాడో, ఆ వ్యక్తి మరలా శిక్ష పడకూడదని, ఆ వ్యక్తి తప్పించబడాలని, ఆ వ్యక్తి కాపాడబడాలని ఆయనే ఏర్పాటు చేశాడు ఆశ్రయపురమును. హల్లెలూయా. హల్లెలూయా. కాపాడాలనుకునే దేవుడు యేసు ప్రభువారు, రక్షించాలనుకునే దేవుడు యేసు ప్రభువారు, నీకు ఏం కాకూడదు అనుకునే దేవుడు యేసు ప్రభువారు, ఈ రాత్రి నిన్ను కాపాడేవాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో దేవుడు వారిని శపించలేదు. మీరు బాగా బైబిల్ చదివితే పామును శపించాడు, పాముకు శిక్ష ఇచ్చాడు. ఆదాముని బట్టి భూమిని శపించాడు, వారిని ఒక్క మాట కూడా అనలేదు. పైగా ఒక జంతువుని వధించి ఆ జంతువు యొక్క చర్మమును తీసుకొని ఆదాము హవ్వకి కప్పాడు, తొడిగించాడు. ఆయన వారిని రక్షించడానికి ఆనాడే ఆలోచన చేసినట్టు ఈ రాత్రి కూడా నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి యేసు సజీవుడు అనే ఈ ఆశ్రయపురమును ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైతే ఈ మందిరంలో ఉంటున్నారో, ఈ రాత్రి ఎవరైతే ఈ మందిరంలో సహవాసం చేస్తున్నారో, ఈ రాత్రి ఎవరైతే మందిరానికి వస్తూ ఉన్నారో, ఈ మందిరం ద్వారా దేవుడు మిమ్మల్ని కాపాడడానికి ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాగ్రత్తగా వినండి. ఈ మందిరంలో నువ్వు కానీ ఉండగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది యేసు నామములో. చప్పట్లు కొట్టి వందనాలు చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఇది సుందరం గారు ఏర్పాటు చేసిన మందిరం కాదు, ఇది ఇంకెవరో మానవులు ఏర్పాటు చేసిన మందిరం కాదు. సాక్షాత్తు నిన్ను నన్ను దేవుడు ప్రేమించి, ఊనిగుంటని దేవుడు ప్రేమించి 14 సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేసిన ఆశ్రయపురం యేసు నామములో నిన్ను రక్షించడానికి ఏర్పాటు చేశాడు. ఈరోజు నువ్వు తప్పిపోయావేమో, పాపంలో పడిపోయావేమో, అపవాది నిన్ను పట్టుకోవడానికి పరిగెడుతున్నాడేమో, నిన్ను నాశనం చేయడానికి చూస్తున్నాడేమో. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము, ఆ మరణం రాకుండా కాపాడేది ఈ మందిరమే నిన్ను. కొట్టు చప్పట్లు గట్టిగా. చచ్చిపోతున్నావు హల్లెలూయా అని కూడా చెప్పు గట్టిగా. ఎవరు కాపాడేది నీకు రాకుండా మరణాన్ని? ఇది ఎవరు కట్టారు? ఆ దేవుడు కట్టిన మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. దేవుడు కట్టాడు ఇది. అన్నని వాడుకుంటున్నాడు ఆ మందిరంలో ఆయన. దేవుడున్నాడు లోపల. నువ్వేదైనా తప్పు చేసావా? నువ్వేదైనా పాపంలో పడిపోయి రాత్రి అపవాది పరిగెడుతున్నాడా నిన్ను శిక్షించడానికి? వాడికంటే వేగంగా పరిగెత్తుకుంటూ లోపలికి రా. సింహాసనాసీనుడు ఉన్నాడు ఇక్కడ కూర్చొని నిన్ను కాపాడే దేవుడు ఈ మందిరంలో.
ఊరికే పనిలాగా పెట్టుకోవాలా మందిరాలు. మందిరంలో అడుగు పెట్టావంటే మందిరం దగ్గరికి రాలేడు సైతానుగాడు. కొట్టు, యేసు రక్తమే జయం. పాతాళలోక ద్వారములు నిలవజాలని మందిరం ఇది. పాతాళలోక ద్వారములు ఇక్కడ నిలబడలేవు. పాతాళంకి ఇక్కడ చోటు లేదు. ఎవరు కట్టారు ఇది? ఎవరి కోసం కట్టించాడు? ఎంత ప్రేమ కలిగిన దేవుడు. వందనాలేసయ్యా అని చెప్పండి ఒకసారి ఆయనకి. మరొకసారి చెప్పండి. మందిరాలు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి, కానీ ఊనిగుంట చేసుకున్న భాగ్యం, ఊనిగుంట ప్రజలు చేసుకున్న భాగ్యం ఇది హిందువులకో, ముస్లింలకో, క్రైస్తవులకో కాదు. తప్పు చేసి పాపంలో పడిపోయి, బలహీనతలో పడిపోయి, బయటికి రాలేక అపవాది చేత బాధించబడుతున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే రక్షించబడతారు, కాపాడబడతారు యేసునామములో. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వస్తే కాపాడబడతారు యేసునామములో. మన రెండో పాయింట్ అదే. ఈ 6 ఆశ్రయపురములు దేవుడు ఎవరెవరికి ఏర్పాటు చేశాడు? మొదటి పాయింట్, దేవుడు ఏర్పాటు చేశాడు. అనండి గట్టిగా అందరూ కూడా. మీరు మందిరానికి వెళ్ళే వాళ్ళైతే ధైర్యంగా ఉండండి, ఎందుకంటే అక్కడ అపవాది నుండి కాపాడే దేవుడు ఉన్నాడు నీ కోసం యేసునామములో. హల్లెలూయా. దేవుడు ఎవరిని చూసి భయపడతాడు? డబ్బును చూసి సైతాను ఎవరిని చూసి భయపడతాడు? డబ్బును చూసి భయపడతాడా? భయపడ్డు. బీడీ, బీటీహెచ్, ఎంటీహెచ్, ఎం థియాలజీ, ఆ థియాలజీ అన్నీ పెట్టుకున్నాడు ఒక ఆయన. అవి చూసి భయపడతాడా సైతాను? లేదా నువ్వు ఎంసెట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నేను తాకకూడదు అనుకుంటాడా? ఏం కాడ చాలా బంగారం ఉంది బాబు, ఏం చేసేస్తుందని భయపడతాడా? ఏం భయపడ్డు. దావీదు గొలియాతు మీదకి ధైర్యంతో వెళ్ళాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో వెళ్ళాడు. హల్లెలూయా. యెహోషువ ఏ ధైర్యంతో ముందుకెళ్ళాడు? మోషేకి తోడై ఉన్నట్లు దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యంతో వెళ్ళాడు. ఈరోజు సైతాను భయపడేది నిన్ను చూసి కాదు, నువ్వు ఉన్న మందిరంలో ఉన్న దేవుని సన్నిధిని చూసి భయపడతాడు యేసునామములో. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నువ్వు మందిరానికి సంబంధించిన దానివైతే, యేసు ప్రభుకు సంబంధించిన దానివైతే, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఈ గొర్రెలు నా గొర్రెలు, వీరు నేను అరచేతిలో చెక్కుకొని ఉన్న నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడు అపహరింపలేడు యేసునామములో. చప్పట్లు కొట్టాల, వందనాలని చెప్పండి కొంచెం గట్టిగా. వందనాలేసయ్యా. నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవరు అపహరించలేరు అని చెప్పాడు దేవుడు. నిన్ను తన అరచేతుల్లో రాసుకోలేదు, చెక్కుకున్నాడు ఆయన. రాసుకోవడం ఈజీ, చెక్కడం కష్టం. రక్తం వస్తుంది చెక్తే. నిన్ను చెక్కుకున్నాడు ఆయన. నీ ప్రాకారములు నిత్యము ఆయన ఎదుటే ఉన్నవి. నిన్ను ఆయన చూస్తూనే ఉంటాడు మందిరంలో ఉన్నదానివైతే. ఆయన కన్నులు నీ మీదే ఉంటాయి. ఆశ్రయపురంలో ఉన్నదానివైతే అక్కడ యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడు నిన్ను కనిపెట్టుకొని ఉంటాడు, శత్రువులు ఎవరు లోపలికి రాకుండా. ఈ మందిరంలో ఉండడం నీ భాగ్యం యేసునామములో. హల్లెలూయా. మందిరం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా చెప్పండి కొంచెం గట్టిగా. ఈ మందిరం ఇంకా స్థిరపరచు ప్రభు అని చెప్పండి గట్టిగా. ఆ మందిరంలో నేను కూడా స్థిరంగా ఉందును గాక. నా రెండో పాయింట్కి వెళ్ళిపోతున్నా. ఒకటి, దేవుడు ఏర్పాటు చేశాడు ఇది నీ కోసం. ఇది నా కోసం ఏర్పాటు చేసినందుకు వందనాలయ్యా అని చెప్పండి కొంచెం గట్టిగా. ఇదే నిన్ను కాపాడుతుంది, ఇదే నిన్ను రక్షిస్తుంది, ఇదే నిన్ను బలపరుస్తుంది. ఈ లోపలికి నువ్వు వచ్చి పడిపోతే లోపలికి రాలేడు సైతాను యేసునామములో. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినోడే రక్షించబడతాడని చెప్పుకున్నాం కదా. యెహోవా బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా. నీవు దాంట్లో పరిగెత్తాను. ఆదివారం అయితేనే కాదు, ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా నీవు సన్నిధిని కలిగి ఉందుముగాక. రెండోది చెప్తున్నా, రెండోది చూడండి జాగ్రత్తగా. అదే బైబిల్లో, మీ దగ్గర బైబిల్ ఉంటే జాగ్రత్త చూడండి. ఇంక 3 చెప్పి ముగించమంటారా, చెప్పమంటారా? చూడండి, ఈ ఆశ్రయం మొత్తం 6 చోట్ల ఏర్పాటు చేశాడు దేవుడు. ఒక్కటే అయితే కష్టం, 6 కాబట్టి కొంచెం సులభమే. దగ్గర ఊరు మొత్తం ఏర్పాటు చేయమని చెప్పాడు దేవుడు. ఎందుకంటే సులభముగా ఎవరికి ఏది దగ్గరగా ఉంటే దానిలోనికి పరిగెడితే శత్రువుకి దొరకకుండా కాపాడబడాల నా బిడ్డలు యేసునామములో. దేవుని హృదయం చూశారా మన పట్ల? దేవుడి ప్రేమ చూశారా మన పట్ల? నువ్వు సులభముగా కాపాడబడాలని నువ్వు పరిగెత్తి ఎక్కడో ఒకటి ఉంటుంది. ఆ ఒక్క దాని దగ్గరికి నువ్వు ఎప్పుడు పరిగెత్తాలా? అందుకని ఇశ్రాయేల్ దేశం అంతా అక్కడక్కడ తూర్పున ఒకటి, పడమర ఒకటి, పశ్చిమన ఒకటి, దక్షిణమున ఒకటి, అందుబాటులో 6 దగ్గరలో ఏర్పాటు చేశాడు. అందుబాటులోకి ఏర్పాటు చేశాడు. నువ్వు కాపాడబడాలని, నువ్వు శత్రువు చేతికి దొరకకూడదని,
ఆమెను అనడంలో హల్లెలూయా అనడంలో అలిసిపోయారు, అయిపోయింది. భోజనాలు ఉన్నాయా లేదా అందరికీ? హల్లెలూయా. ఏంది చికెను, ఇంకేమున్నాయి? ఒక ఆవిడ అన్నీ పెట్టింది. అయ్యా ఇది చికెన్ నాయన, ఇది మటన్ కూర నాయన, ఇది గుడ్డు కూర నాయన, నీకు ఇష్టం కదా నాయన, బాగా నాయన, ఇది పచ్చడి నాన్న, ఇది నెయ్యి నాన్న అని ఒక్క రాశికి ఇన్ని జీవరాశులు పెట్టింది ఆవిడ. ఇవన్నీ లోపలికి వెళ్ళి కొట్టుకుంటాయి, కొట్టుకోవా? అన్నీ తినేసి అరిగిపోవును గాక యేసునామలంటే ఆడ అరగతుంది. అన్నీ పెట్టింది నువ్వు తినేయమని కాదు, నీకు ఏది నచ్చితే అంతేగాని ఇంక లేచినప్పటి నుంచి మనోళ్ళు అన్నీ వండేసుకుని అన్నీ తినేస్తారు, లోపల వేసేస్తారు. అరగదు. హల్లెలూయా. రాత్రి నిద్ర రాదు. హల్లెలూయా. ఏదైనా ఒక రాశి, ఒక జీవరాశి ఈ జీవానికి. జీవరాశులన్నీ మనమే తినేసాం. కోడి తినేసి, గొర్రె తినేసి, అన్నీ తినేసి. చెప్పండి గట్టిగా, స్తోత్రం కలుగును గాక దేవుడికి. 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు. దగ్గరగా నువ్వు తొందరగా వెళ్ళాలని, తొందరగా కాపాడబడాలని, నీ మీద ఏ కీడు జరగకూడదని ఈ ప్రేమ కలిగిన యేసయ్య. ఈ రాత్రి అర్థం చేసుకోండి ఈ ఒక్క మాటని. ఈ రాత్రి నువ్వు రక్షించబడాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా నీ నోటితో ఆయనే దేవుడు, యేసయ్య నువ్వు దేవుడని నేను ఒప్పుకుంటున్నా, నా హృదయంలో విశ్వసిస్తున్నాను అనగలిగితే నువ్వు పరలోకానికి వెళ్తావు. యేసునామములో ఈ రాత్రి కొట్టు గట్టిగా చప్పట్లో. పరలోకానికి వెళ్తామని చెప్తున్నా నేను. హల్లెలూయా. ఇంకా ఎవరైనా రక్షించబడని వాళ్ళు ఉంటే, దేవుడిని నమ్ముకోని ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే, ఈ సువర్తమానం మీకే. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికో ఎక్కాల్సిన అవసరం లేదు, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీ నోటితో నీవే దేవుడు అయ్యా, హృదయంతో నేను నమ్ముతున్నానయ్యా అంటే నువ్వు రక్షించబడతావు ఈ లోకం నుండి, నరకము నుండి. యేసునామములో అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ నువ్వు నోటితో ఒప్పుకున్నావు, హృదయమందు విశ్వసించావు, దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు, నీ పాపమునంతా తన రక్తంతో కడిగి వేశాడు. ఈ రోజు నువ్వు పొందుకుంటావు రక్షణ భాగ్యమని, పరలోకంలో సీటును కూడా పొందుకుంటావు యేసునామములో. ఇది పెద్ద నచ్చదులేండి మీకు. సినిమా సీట్ అయితే హ్యాపీగా ఉంటుంది. కొట్టండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ సీటు కావాలి చెప్పండి? మనకి పరలోకంలో సీటు కావాలా వద్దా? ఏం చేయాలి ఈ రాత్రి? ఎక్కడికో వెళ్ళాలా, ఏమో చెయ్యాలా, ఏవో ఖర్చు పెట్టాలా? నువ్వు నిజమైన దేవుడివి, నేను నిన్ను నమ్ముకుంటున్నానయ్యా, నువ్వే దేవుడు అయ్యా. సింపుల్, అంతే. ఈ రాత్రి ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే, ఈ గ్రామంలో ఈ శబ్దం ద్వారా వింటున్న వాళ్ళు, నీకు చాలా అందుబాటులోకి తీసుకొచ్చాడు దేవుడు. మునిగిపోతున్నా, నశించిపోతున్నా, నరకానికి పోతున్నా మనకి, ఆ నరకము నుండి తప్పించబడడానికి యేసు ప్రభు ఒక్కడే దారి. నేనే మార్గమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకి. ఆయన మీ గుండెల్లోకి వచ్చేయునుగాక ఈ రాత్రి యేసునామములో. అందరం ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళిపోదుముగాక. ఇట్టానండి చెయ్యి, ఇందాక ఇట్ట అన్నారు కదా, ఇప్పుడు అట్టండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎవరి ద్వారా వెళ్ళగలము? ఆయన ఆడున్నాడు, ఏడే ఉన్నాడు. ఏడే ఉంది ఆశ్రయపురం, దగ్గరలో ఉంది. నీకు 4 అడుగులు. రేపే అత్తలేయ్యా, రాత్రికి పోతావు. ఎన్నపడిన అవ్వాలకి చప్పట్లు కొట్టబాకమే పోతామేమో. ఏం పోతామన్నదానికి కూడా కొడతారా? ఒకడు ఏమన్నాడు, నా ప్రాణమా, ఆయన వదిలేయండి. ఇంకొక ఆయన ఏమన్నా, నా ప్రాణమా తిను, బాగా తాగు, సుఖంగా ఉండు. అనేక సంవత్సరాలకి, 1-2 కూడా కాదు. అన్నగారు ఏమన్నాడు, మనకన్నీ ఉన్నాయి, దేవుడు బల్లె, దెయ్యం బల్లె, హ్యాపీ, హల్లెలూయా. పడుకున్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు కొంచెం పైకి రావాలయ్యా అన్నాడు. ఇంకా మళ్ళీ కిందకి రాలా ఇప్పుడు దాకా. చెయ్యెత్తి చెప్పండి, ఎందుకు కిందకి రాలా? నరకానికి వెళ్ళాడు. డబ్బులుంటే ఆడియాలా, తాగేది పక్కన పెట్టి ఆయన నమ్ముకోవాలా. అప్పుడేమంటాడు, ఈడు గుట్టుగా మందిరంలో ఉన్నాడు అని పోతున్న నిన్ను కాపాడతాడు ఆయన. చెప్పండి, ఆడికి బాగపోతే ఆయనే రమ్మంటాడు పైకి ఈ రాత్రే. రేపు ఉదయం దాకా ఉంటామన్న వాళ్ళు చెప్పండి అమ్మా, ఎవరుండం. అందుకే అన్న కష్టపడి డబ్బులు పెట్టి మీకు ఈ శుభవర్తమానం అందిస్తున్నాడు. సింపుల్, సులభం చేశాడు. అయ్యా నువ్వే దేవుడు అయ్యా, నా నోటితో ఒప్పుకున్నా నువ్వు దేవుడివి, నేను నిన్ను నమ్ముకున్నానంటే నువ్వు పరలోకంలో కళ్ళు తెరుస్తావు ఇక్కడ మరణిస్తే యేసునామములో. చప్పట్లు కొట్టి వందనాలు చెప్దాం దేవుడికి. ఇది 2వ పాయింట్.
మూడో పాయింట్ చెప్తున్నా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మునిగిపోతున్న పేతురు కూడా అదే కదా అన్నాడు. చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను రక్షింపుము. ఇదే చిన్న ప్రార్థన బైబిల్లో, ప్రభువా నన్ను రక్షింపుము అని చిన్న ప్రార్థన చేశాడు. యేసు ప్రభువునే పిలిచాడు. తోమా ఉన్నాడు కదా ధోనిలో, తోమా కాపాడు రానంటే ఏమనేవాడు? తోమా 10 రూపాయలు ఇస్తే కాపాడుతా అనేవాడు. డబ్బు సంచి కదా, చెప్పడం హల్లెలూయా అని మీరు. తోమా డబ్బు సంచి కాదు, క్షమించండి, యోధ. తోమాని కానీ పిలుచుంటే ఏమనేవాడు? నేను ముందే చెప్పి వెళ్ళొద్దు, మునిగిపోతావని. నమ్మేవా? విన్నావా? ఎవరిని పిలవాలా? ఎవరిని పిలిచాడు మునిగిపోతున్నప్పుడు? ఈ రాత్రి నీ కుటుంబం మునిగిపోతుందా? ఇందాక అన్న ఆరాధనలు అన్నట్టు అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో మునిగిపోతున్నావా? కాపాడు ప్రభువా అంటే చాలు, నీ ఆత్మని కాపాడుతాడు, కష్టాల్లో నుండి కూడా కాపాడుతాడు యేసు ప్రభువారు. అంత మంచి దేవుడు ఆయన. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. యాయీరు అనేటువంటి ఒక ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాల మీద పడి, చావు బతుకుల్లో నా కూతురు ఉందయ్యా, దయచేసి నా కూతుర్ని కాపాడండి అన్నాడు. ఆయనే క్రైస్తవుడు కాదు, గుడికి వచ్చాడు కాదు, యేసు ప్రభుని నమ్మినోడు కాదు. ఆయన వెళ్తూ ఉన్న సమయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి సహోదరి, ఆమె పేరే రక్తస్రావం కలిగిన స్త్రీ అని రాసేశారు బైబిల్. ఆమె పేరు కూడా చెప్పలే, రోగం పేరు చెప్పుకుంటూ బతికేశారు అందరు ఊరోళ్ళు. ఈ పిల్ల రక్తస్రావం కలిగి, ఈ పిల్ల రక్తస్రావం కలిగి, అసహ్యంగా ఊర్లో అంతా చెడ్డ పేరు పాపం ఆవిడికి. ఆ రోగమే ఆమె పేరు అయిపోయింది. ఆవిడ నమ్మకంతో వచ్చింది, విశ్వాసంతో వచ్చింది, గుంపులో గోవిందులాగా రాలా. విశ్వాసంతో ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే రక్తధార కట్టింది యేసునామములో. ఆవిడ స్వస్థపరచు పడుతున్న సమయంలో పక్కనే ఉన్నటువంటి యాయీరు దగ్గరికి వాళ్ళ యొక్క శిష్యులు వచ్చారు, పనోళ్ళు వచ్చి, కూతురు చచ్చిపోయింది, ఇక బోధకుడిని శ్రమ పెట్టొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పద అన్నారు. వెంటనే యేసు అంటాడు, నమ్మిక మాత్రం ఉంచు, నేను చూసుకుంటానన్నాడు ఆయన. వెంటనే యేసుప్రభు దగ్గరే ఉన్నాడు. వాళ్ళు పిలుస్తుంటే వెళ్ళిపోలా. యేసుప్రభు ఇంటికి వెళ్ళాడు, చచ్చిపోయింది కూతురు. ఒక్క మాట అన్నాడు, తలితాకుమి, చిన్నదాన లెమ్మనగానే లేచి కూర్చుంది ఆ అమ్మాయి యేసునామములో. నా పాయింట్ ఇదే, నమ్మని ఆ వ్యక్తికి సహాయం చేసిన దేవుడు ఈ రాత్రి నమ్మకంతో పిలుస్తున్న నీ ఇంట్లో కార్యాలు జరిగిస్తాడు యేసునామములో. అద్భుతాలు జరుగునుగాక యేసునామములో. నిన్ను దేవుడు తాకునుగాక యేసునామములో. నీ పరిస్థితులు మార్చబడునుగాక. నమ్మిన వాళ్ళు కొంచెం గట్టిగా ఒక 4-5 సెకండ్లు ప్రైజ్ బ్రేక్. ఇప్పుడు గట్టిగా స్తోత్రాలని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. ఈ సీరియల్లోనే సుత్తేస్తారు కదా, మనం ఇప్పుడు వాక్యంలో బ్రేక్, ఆరాధన బ్రేక్. ఇప్పుడు గట్టిగా చెప్పాలి, 4 సెకండ్లు మానకుండా నీకు వందనాలయ్యా అని చెప్తూ ఉండగా మీకు అద్భుతం జరుగునుగాక యేసునామములో. నేను చాలా విశ్వాసంతో చెప్తున్నా, అద్భుతాలు పొందుకొని చెప్తున్నా, హల్లెలూయా. మా నాన్నగారు ఒక రిక్షా డ్రైవర్, మా అమ్మ 4 ఏళ్ళు పాచి పని చేసేది. మీకు అర్థమవుతుందా నా ఆశీర్వాదం? నేను నమ్మా, ఆయన్నే నమ్ముకున్నా. ఎక్కడో పెంట కుప్ప మీద ఉన్న నన్ను తీసుకొచ్చి ఊండుకుంటే స్టేజ్ మీద పెట్టింది యేసు ప్రభు వారే. మీకు కూడా అదే చేస్తాడని అనుభవంతో చెప్తున్నా. మహాతల్లి గట్టికి చెప్పు, గట్టిగా హల్లెలూయా అని. అనుభవంతో చెప్తున్నా, ఆశీర్వదించబడి హల్లెలూయా. రిక్షా డ్రైవర్ కొడుకు నేను. దేవుడికి సమర్పించుకొని దేవుడు నమ్ముకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? రక్షించు ప్రభువా పేదరికం నుండి, రక్షించు ప్రభువా భయంకరమైన పరిస్థితి నుండి, రక్షించు ప్రభువా నన్ను కూడా పైకి లేవనెత్తు ప్రభు అంటే నేల మీద పడిపోయిన నా జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చిన దేవుడి పేరే యేసయ్యా. యేసయ్యా నిన్ను కూడా లేవనెత్తగలడు ఈ రాత్రి, హల్లెలూయా. మునిగిపోతున్న వారిని లేవనెత్తడంలో స్పెషలిస్ట్ యేసు ప్రభు వారు. కొట్టు గట్టిగా చప్పట్లు, యేసు రక్తమే జయం, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని చెప్పగానే, ఎందుకు వచ్చావురా నువ్వు, ఎందుకు అటువైపు చూసావురా, ఎందుకు ఇటువైపు చూసావురా అని అల్లా పైకి లాగిన తర్వాత అన్నాడు, అల్ప విశ్వాసి. ఎందుకు? ముందు లాగుతాడు పైకి, తర్వాతే కోటింగ్, ముందు బ్లెస్సింగ్. సిగ్నల్ వేసా నేను, మీరు గమ్ముకున్నారు. మరి భోజనాలు ఉన్నాయన్నారు కదా, గట్టి చెప్పండి హల్లెలూయా అని. ముందు ఏం చేస్తాడు? నువ్వు మొన్ననే లవ్లో పడ్డావు కదా, నువ్వు మొన్ననే బాహుబలి చూసావు కదా, మళ్ళీ స్తోత్రబలి అంటావేంది అనేమండు. ముందు పైకి లేపి ఇప్పటికైనా మారరాదా అంటాడు. వ్యభిచార మందు పట్టుబడిన స్త్రీతో ఏమన్నాడు? అందరు ఎత్తుకొచ్చారు. ఏం ఎత్తుకొచ్చారు? ప్రతివాడు ఎత్తుకొచ్చేది అయ్యే రాళ్ళు ఎత్తుకొస్తారు రెడీగా, ఇంకా రెడీగా ఉన్నారు. ఆమెతో తప్పు చేసినాడు కూడా రాయి ఎత్తుకొచ్చాడంట. వాడు చూడండి ఏమన్నాడు ప్రభువారు, మీలో తప్పు చేయనివాడు ఎవడు?
రాయి వేయాల్సిన ఆయన ఒక్కడే యేసుప్రభు వేయాల్సింది అక్కడ ఉన్న వాళ్ళలో. రాళ్ళు వేయడానికి రాళ్ళ, నీ మీద రాయి పడకుండా ఆపడానికి వచ్చిన దేవుడు యేసుప్రభు ఈ రాత్రి. ఉండు ఆశ్రయపురంలో రాళ్ళు పడకుండా కాపాడుతాడు యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఉండు ఆశ్రయపురంలో నీ ఇంటి చుట్టూ కంచి వేసి కాపాడుతాడు. హల్లెలూయా. ఉండు ఆశ్రయపురంలో సింహాల నోళ్ళు మూయిస్తాడు యేసునామములో. ఉండు ఆశ్రయపురంలో అగ్ని బలాన్ని చల్లారుస్తాడు ఈ రాత్రి ఆయన. ఉండు ఆశ్రయపురంలో మునిగిపోతున్న నిన్ను పైకి లేవనెత్తుతాడు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్తాం. అవ్వబోయే వరకు చప్పట్లు కొడతాం గట్టిగా. యేసయ్యా వందనాలయ్యా. ప్రతి ఒక్కరు కేక వేయాలి, నన్ను లేవనెత్తు ప్రభువా. మునిగిపోతున్న అప్పుల్లో, మునిగిపోతున్న అవమానాల్లో, మునిగిపోతున్న వేదనల్లో నా ఇల్లు మునిగిపోతుంది నాయనా. నా ఇంట్లో సైతాను దాడి ఎక్కువగా జరుగుతుంది. లేపండి యేసునామములో ఈ రాత్రి. హల్లెలూయా. నేను ఏమి అబద్ధాలు చెప్పడంలా, నిజం చెప్తున్నా. లేవనెత్తే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు ఒకడు. ఎక్కడ? బెతెస్దా అంటే కరుణ కనికరం. వాడికి దొరకలే ఆ కరుణ పాపం. దేవదూత వస్తుందంట, నీళ్లు గదిలిస్తుందంట, తొందరగా వెళ్ళినోడు బాగుపడతాడంట. వీళ్ళు లేయలేకపోతున్నాడు పాపం. వీళ్ళు లేచే లోపల ఎవడో ఒకడు వస్తున్నాడు. అలా గడిచిపోయింది ఎన్ని సంవత్సరాలు. నన్ను లేపేవాళ్ళు ఎవరు లేరయ్యా, కోనేటి దగ్గర తీసుకొని వెళ్ళడానికి ఎవరు లేరయ్యా. వచ్చాడు, వాడి దగ్గరికే వచ్చాడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువారు. హల్లెలూయా. ఈ రాత్రి లేవలేకుండా, ఎవరి సహాయం లేకుండా నిస్సహాయంలో పడిపోయి నాకు ఎవరున్నారని దిక్కు తోచని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ దగ్గరకే ఈ రాత్రి మన దేవుడు రాబోతున్నాడు యేసు ప్రభు వారి యేసునామములో. ఇక నువ్వు దేవదూత గదిలిచ్చడము, నదిలో తోకడు ఏముండదు. లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళిపోమన్నాడు అంతే. లేచి పరిపెత్తుకున్నాడు. వాళ్ళందరూ చూస్తున్నారు. నువ్వు లైన్లో రావాలి కదా, దేవదూత గదిలించాలి కదా, అప్పుడే కదా నువ్వు బాగుపడా. ఏమిలే, యేసయ్యను నమ్ముకున్నా ఇక ఈ సాంప్రదాయంలో యేసు వెళ్ళిపోతా ఉండడం యేసు రక్తమే జయం. హల్లెలూయా. స్థితిగతులు మారిపోతాయి, రూల్స్ మార్చేస్తాడు. సంవత్సరాల తరబడి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఒక పక్కన ఉంటే ఒక 2-3 రోజుల్లో నీ స్థితిగతులు మార్చేస్తాడు అంతే యేసు ప్రభు వారు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పాలి. హల్లెలూయా. ఒక రోజు ముందు ఖైదీ, ఒక రోజు తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. ఏమన్నా మీ గల్లీలో ఇంకొంచెం గట్టి చెప్పగలరా? ఒక రోజు ముందు ఎవరు, ఒక రోజు తర్వాత ఎవరు? ఎవరికి సాధ్యమవుతాయి ఇలాంటి కార్యాలు? ఈ రోజు నువ్వు మామూలే, ఒక్క రోజులో నీ స్థితి మార్చేసే దేవుణ్ణి నమ్ముకో. పురంలోకి రా, యేసు రక్తమే జయం. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి పడిపోయిన వాడు, లేవలేకున్నవాడు యేసు రాగానే లేపాడా లేపలేదా? ఈ రాత్రి ఇదే చెప్తున్నా నేను. నిన్ను లేపడానికే, నీకు సహాయం చేయడానికే ఈ ఆశ్రయపురంలో దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సులభంగా దగ్గరగా ఉన్న దారి యేసు దారి. నువ్వేం కష్టపడవలే, ఉచితముగా నీకు రక్షణ ఇచ్చినది యేసు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. నీ శిక్ష అంతా ఎవరి మీద వేసుకున్నాడు? నీ పేదరికాన్ని నాకేమన్నాడు. నా ధనవంతపు స్థితిని ఎవరికి ఇస్తాను? నా షుగర్ మీకు ఇస్తా, తీసుకుంటారా? చెప్పండి. నా షుగర్ నీకు ఇస్తే తీసుకుంటే ఎవరు తీసుకోరు? నా జబ్బు మీకు ఇస్తా, తీసుకుంటారా? ఎవరు తీసుకోరు? ఏం ఆఫర్లు కావాలి మనకి? ఒక జత కొంటే 4 జతలు ఇచ్చేది కావాలి మనకి. చీర 10 రూపాయలు అన్నారు చందన బ్రదర్స్లో. మాకు దారిగోడి లాక్కోళ్ళు 10 రూపాయలు చీర బాగా పనికిరాదా? ఖాళీలు చెప్పండి గట్టిగా. లైన్ నిలబడ్డారు ఆ రోడ్డు దాకా అక్కోళ్ళే. ఎందుకంటే చీర ఎంత అట్ట? గట్టి చెప్పండి. మీరు లేరు కదా లైన్లో, ఎందుకు భయపడతారు? ఆయన నీ పేదరికాన్ని తీసుకుంటాడంట, ఆయన ధనానంతా నీకు ఇస్తాడంట. ఆయన పేరే యేసయ్య అంట. హల్లెలూయా. ఎలా చెప్పగలవయ్యా? ఇదిగో నన్ను తీసుకున్నాడు, అలాగే నా పేదరికాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఆస్తి నాకు రాసి ఇచ్చాడు యేసునామములో ఆయన. హల్లెలూయా. నా భార్య బ్యాంక్ మేనేజరు, నెలకు ఒక్కసారి జీతం వస్తుంది. మనకి రోజు వస్తుంది జీతం. పాస్టర్ గారికి కొట్టు చప్పట్లే. మీకేం పోయింది సొమ్ము? ఈ రాత్రి మీరేమైనా ఇస్తారా? ఏంది నాకు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిన్న మీటింగే, మొన్న మీటింగే, దానికి ముందు మీటింగే, ప్రతి మీటింగ్లో మనకు జీతమే. గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే గొప్ప స్థితిలో పెట్టాడు నన్ను అని చెప్తున్నా నేను యేసునామములో. హల్లెలూయా. కరోనాలో ఆ పిల్లకి జీతం లేదు, కరోనాలో కూడా మన కొరకు కాకులు పంపించాడు యేసు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా.
హల్లెలూయా. ఎందుకంటే ఎవరు? దేవుని బిడ్డలు. కరోనాలో మే నెల 5వ తారీఖు వంశీ అని ఒకటి పెళ్లి జరిగింది మా చర్చిలో. దాంకొని పెళ్ళికి వెళ్ళా. మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే 2 నెలల దశభాగం దాచి మరి ఆ రోజు చేతిలో పెట్టారు. ఏమనాలి ఈ దేవుని చెప్పండి? దశభాగం ఇచ్చేవాళ్ళు ఒకసారి చేయి తల్లిలో చెప్పండి. అదే కదా, ఎవరేమో అయిపోతారు ఈ నా చేతిలో. ఇంకా ఊరికే అనాలండి. సులభంగా ఆశ్రయపురంలోకి వెళ్ళొచ్చు అని అందరూ కూడా సులభముగా. ఎన్ని కట్టాడు సులభంగా వెళ్ళడం కోసం? 6 బాగా గుర్తుపెట్టుకున్నారు. ఎక్కడెక్కడో కట్ల దగ్గరగా కట్టాడు. ఇంకొక పాయింట్ చెప్పి రేపు మిగతాది చెప్తాను నేను, సమయం మనకి లేదు కాబట్టి. చివరి పాయింట్, ఈ ఆశ్రయపురంలో మీ కొరకు నా కొరకు యాజకుడు ఉంటాడు. హల్లెలూయా. ఎవరుంటారు చెప్పండి? యాజకుడు ఉంటాడు. ఈరోజు ఈ ఊనిగుంటపాలెంలో ఈ ఆశ్రయపురంలో మన కొరకున్న యాజకుడు ఎవరు? సుందరం గారు. ఈ ఆశ్రయపురంలో ఉన్న ఈ యాజకుడు ఏం చేస్తాడో చెప్తా మీకు. రాత్రి వేళ దేవుని సన్నిధిలో నిలుచుండు సేవకులారా అని రాస్తాడు బైబిల్లో. మీ కుటుంబం బాగుపడాలని మీరు ప్రార్థన చేయకపోయినా, మీ కుటుంబం బాగుపడాలని మీరు అన్నం తినడం మానకపోయినా, మీ కొరకు దివారాత్రులు కన్నీళ్లు కార్చే యాజకుడు ఉన్నటువంటి ఆశ్రయపురం ఈ ఆశ్రయపురం. చప్పట్లు కొట్టి ఈ దైవజనుడికి కోసం కొంచెం వందనాలు చెప్పండి. యేసయ్య కొరకు హల్లెలూయా. తన ఆరోగ్యం క్షీణిస్తున్నా, తన ఒళ్ళు సహకరించకపోయినా, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలకి పెళ్ళి అవ్వాలి, నా బిడ్డకి ఉద్యోగం రావాలి, నా బిడ్డల కుటుంబంలో కష్టాలు పోవాలని కన్నీరు ఏరులై పారేటట్టు ప్రార్థన చేసే యాజకుణ్ణి పెట్టాడు దేవుడు. స్తోత్రములు కలుగునుగాక. కొంచెం గట్టిగా వందనాలని చెప్పండి కూడా. హల్లెలూయా. మోషే గురించి మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది తప్పు చేశారు, దేవుడికి నచ్చని పని చేశారు. వాళ్ళు ఒక దూడని చేసుకొని దూడ ముందు డ్యాన్స్ చేస్తున్నారు. నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది, నువ్వే ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది, నువ్వే మన్నాను కురిపించిందని చెప్పి దూడ ముందు డ్యాన్స్ చేస్తుంటే తట్టుకోలేకపోయాడు దేవుడు. ఒక్క క్షణంలో వీళ్ళందరినీ నాశనం చేసేస్తానని చెప్పి దేవుడు దిగి వచ్చి నాశనం చేయడానికి చూస్తున్నప్పుడు ఆ దేవుడికి అడ్డుపడిపోయిన వ్యక్తి యాజకుడు. కొట్టవా మా పాస్టర్ కొరకు కొంచెం గట్టిగా. నువ్వు ఉన్నావంటే పాస్టర్ దయ్యాది. హల్లెలూయా. బైబిల్లో రాస్తారు కీర్తన గ్రంథములో, ఆ రాత్రంతా మోషే దేవుడికి కోపమునకు అడ్డుపడ్డాడంట. అయ్యా, ఈ 6 లక్షల మందిని ఏం చేయొద్దయ్యా. అయ్యా, నువ్వు విడిపించావయ్యా, నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా, నా మొహం చూసి వదిలే అయ్యా. వాళ్ళకి ఏమైనా అయితే జీవ గ్రంథంలో ఉండి నా పేరు తీసేయి, వాళ్ళని ఏం చేయొద్దయ్యా అని ఆ రాత్రంతో అడ్డుపడితే దేవుడు 6 లక్షల మందిని వదిలేశాడు ఒక్క వ్యక్తి కన్నీరును చూచి. ఆ వ్యక్తి ఈయన ఉన్నందుకు దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడున్న దైవ సేవకుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. వాళ్ళ కన్నీళ్ళు వల్లే ఊర్లో వర్షాలు పడుతున్నాయి, వాళ్ళ కన్నీళ్ళు వల్లే మన కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఏ పాస్టర్ గారు లేరా పని చేయలేకొచ్చాడు డబ్బుల కోసం మాట్లాడబాకలాగా. నీకు తెలిసింది అంతే, నీకు తెలియంది చాలా ఉంది. ఆయన గుండెల్లో ఉన్నటువంటి వేదన నీకు తెలియదు, ఆయన భారం నీకు తెలియదు. భార్య బిడ్డలతో కూడా సంతోషంగా గడపకుండా మందిరంలోనే దివారాత్రములు గడిపేసే దైవజనులున్న ఆశ్రయపురాలు దేవుడి ప్రతినిధులు వాళ్ళు. నువ్వు ధైర్యంగా బతకాలంటే, నువ్వు హాయిగా పడుకుంటున్నావంటే నీ కొరకు ఒక విజ్ఞాపన ఇక్కడి నుంచి పరలోకానికి చేరుతుంది ప్రియులారా. అలాంటి మందిరాలు ఊర్లో ఉండునుగాక. అలాంటి మందిరాల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి మందిరాలు ఉండకూడదని ప్రయత్నాలు చేస్తున్నారు, అలాంటి మందిరాలు కీడని అనుకుంటున్నారు. ఎంత అవివేకం ఇది! ఈ మందిరం వల్లే కదా ఇక్కడ మనుషులు మారుతున్నారు, ఈ మందిరం వల్లే కదా ఇక్కడి నుంచి ఒక మంచి వార్త ఊర్లోకి వెళ్తుంది. ఈ మందిరాన్ని దేవుడు కదా ఏర్పాటు చేశాడు. అక్కడికి వస్తే నీకు ఆశీర్వాదమే కానీ శాపము కాదు కదా. అలాంటి మందిరము 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలోకి వెళ్తున్నందుకు దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. రేపటి దినాన దేవుని మందిరంలో నుండి వచ్చే ఆశీర్వాదాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. మీరు ఒక్కరే రావడం కాదు, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆటో మాట్లాడి ఏ విధంగా ఒక 10 మందిని ఎక్కించుకొని వెళ్తారో, నకిలీ సరుళ్ళు వేసుకొని అలాగ రేపు వచ్చుదురుగాక యేసునామంలో. హల్లెలూయా.
ఒక్కరినైనా పట్టుకోరండి. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు ఈ రాత్రి? చెయ్యెత్తి చూపించండి. నాకు కొంచెం బలం వచ్చిందా రాలేదా? శక్తి ఉందా రాలేదా? ఏ దేవుడు? ఎత్తే దేవుడు. మరి వాళ్ళ కూడా వింటే బాగుంటుంది కదా. తీసుకురావా మరి రేపు సీరియల్ మానిపించి వాళ్ళకి యేసునామములో. 8 తర్వాత ఉండపోకండి, మొగల రేకుల తర్వాత కాదు, ముందే ఉందురుగాక. ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. ఆరిపోయిన నా వెలుగు దీపము అని పాడతారు. కార్తీక దీపం చూసి వస్తారు. దీపాలు ఆరిపోతాయి, జాగ్రత్త. ప్రభు మనల్ని అందరినీ కాపాడునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. దేవుడు ఈ రాత్రి మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టముకున్న బలమును తగ్గించునుగాక. నమ్మకంతో లేచి నిలవబడి చెయ్యి పైకెత్తి, దేవా ఈ రాత్రి నమ్ముతున్నా, నా ఇంట్లో శత్రు బలమంతటిని తగ్గించి నాకు అధికారము, నన్ను బలంతో నింపుతున్నందుకు వందనాలయ్యా. యెహోవా నా బలమా, నీకు వందనాలయ్యా. నా శత్రువులు నన్ను చుట్టుముట్టినను, నరకపు పాశములను అరికట్టే దేవా స్తోత్రము కలుగునుగాక నీకు నాయన. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవా నువ్వు ఉపకారం చేసే దేవుడు నాయన. ఈ రాత్రి నీ కృప లేకుండా నేను లేను నాయన. మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. ఈ పాట పాడుకుందాం, ఒక పల్లవి పాడుకుందాం, కళ్ళు మూసుకొని చేతులెత్తి. ఈ రాత్రి మేలు చేయుటకు ఈ కూడికలు, మేలు చేయుటకు ఈ సంఘం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసు నామములో యేసయ్యా 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 యేసయ్యా. చెప్పండి, విడుదల చేయండి విశ్వాసపు పలుకులు. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకున్న ప్రతి విధమైనటువంటి ఆటంకం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును. హల్లెలూయా. ప్రతి విధమైన శోధన నుండి మిమ్మల్ని దేవుడు విడిపించును. ఆమేన్. ప్రతి వ్యాధి పత్రికం నుండి దేవుడు మిమ్మల్ని విడిపించును. యేసునామములో ఆశ్రయపురములో ఉన్న నిన్ను దేవుడు విడిపించి ప్రతి అప్పుల సమస్య నుండి, సాతాను శోధన నుండి, సాతాను బలహీనతల నుండి దేవుడు అవునయ్యా తప్పట్లో నిన్నే నమ్ముకున్నానయ్యా. ఈ రాత్రి నిన్నే నమ్ముకున్నానయ్యా. అయ్యా నీ పాదాలు చెంత చేయాలని తండ్రి స్తోత్రం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆశలు తీర్చేవాడా, నా పూజలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను
యేసయ్యా 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 స్తోత్రం స్తోత్రం యేసయ్యా 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 నీ దుఃఖ దినములు సమాప్తములవునుగా యేసయ్యా నీ బలహీనతలన్నీ రాత్రే తొలగిపోవునుగా. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి శత్రు బలము ఎవరింట్లో ఎవరి ఒంట్లో పనిచేస్తుందో అవునయ్యా, అయ్యా దయ చూపు నాయన, కృప చూపు నాయన. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ వారి శత్రు బలమంతా తగ్గిపోవును కాక నాయన. మునిగిపోతున్న ప్రతి బిడ్డని లేవనెత్తు ప్రభువా. అయ్యా ఆశ్రయపురములో ఆశీర్వాదం ఉందని తెలియపరచు ప్రభువా. తండ్రి అయ్యా దైవజనుడు ఎవరి కొరకైతే ఎత్తి పట్టుకున్నాడో వారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. అవును ప్రభువా. ఒక్క మోషే కన్నీళ్లు చూచి 6 లక్షల మందిని కాపాడిన దేవా, ఈ రోజు మీ బిడ్డలుగా మీ దాసులుగా మా చేతులెత్తి ఈ బిడ్డలు ఆశీర్వదిస్తున్నాము నాయన. వీరందరినీ కాపాడు ప్రభువా. అవునయ్యా, వీరందరి ఇళ్లలో సైతాన్ శక్తులు నాశనం చేయి నాయన. అవును ప్రభువా. మీ కృపకు అప్పగించుకుంటున్నాము నాయన. కృపలతో నింపమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.